హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదే అనమాట మన ఛానల్లో లాంగ్ ఫార్మేట్లో ఇదే ఫస్ట్ వీడియో. మీరేం టెన్షన్ పడమాకండి, నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను మీకు. మొత్తం హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలనేది పిన్ టు పిన్. ఇంకా అసలు మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో అంత క్లియర్ కట్గా బడ్జెట్తో ఎంత అవుతుంది ఏందా అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము వీక్ డేస్లో టికెట్ బుక్ చేసుకున్నాం ఇక్కడి నుంచి పాండిచ్చేరికి. సో మేము చూసినప్పుడు డైరెక్ట్ లేదు వీక్ డేస్లో. సో ఇక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్తాం. టికెట్ అరౌండ్ మాకు 475 పడింది. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు అంతే పడింది. సో ప్లాన్ ఏంటంటే మేము అరుణాచలం వెళ్ళాలి, కానీ ఫస్ట్ మేము అది వెళ్ళట్లేదు. ఎందుకంటే చెప్తా వినండి. మేము ఫస్ట్ ఇక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోతాం. పాండిచ్చేరి వెళ్ళి అక్కడికి వెళ్తే మాకు టైం వేస్ట్ అవుతుందని ఫస్ట్ పాండిచ్చేరి కవర్ చేస్తాం. అరౌండ్ ఇప్పుడు 5కి ఉంది మాకు ట్రైన్ కాచిగూడలో. ఇక్కడ 11 AM దిగుతాం పాండిచ్చేరిలో. సో అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ అంట అక్కడే రూమ్ చేసేసి తర్వాత నెక్స్ట్ డే కూడా అక్కడే, నెక్స్ట్ డే కంప్లీట్గా మొత్తం పాండిచ్చేరిలోనే. నెక్స్ట్ డే సాయంత్రం అరుణాచలం వెళ్తాం. నార్మల్గా ట్రైన్లో దొరికేవి తాగితే సిక్ అవుతామని చెప్పేసి క్యాన్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం. మా బ్రదర్ తీసుకెళ్తారు. వంశీ క్యాన్ గాయ్స్, ట్రైన్ 5కి, టైం ఎగ్జాక్ట్గా 5:52 అట్లా ఉంటుంది. మా వాళ్ళతో ఇంకా వెళ్ళాలా. నా కొడుకులతో పెట్టుకుంటే అంటే నాకు కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వండి. అరమాకండి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సూపర్ అన్నచెల్లి అని ఇక్కడ తీసుకుంటే ట్రైన్లో మేమే ప్రిపేర్ చేసుకొని ఇస్తాం. ఆంటీ చేసినది ఫ్రెండ్స్ చూడండి, ఫోటోషూట్ జరుగుతుంది ఇప్పుడే. స్పెట్స్ నాయే కొట్టుకుని అల్లాడుతుండ్రు. సో గైస్, ఇది నాకు కూడా తెలియదు. మా వాళ్ళు చపాతీ కూడా ప్రిపేర్ చేసుకొని తెచ్చారు, కర్రీ కూడా. ఇది కూడా చాలా బాగుంది, అందరికి సరిపోయింది. ఇవి చాలా తెచ్చారు, ఇవి వేస్ట్ కూడా అయినాయి. మేము అన్ని తెచ్చుకున్నాం మేము. సో కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాం గాయస్. 11 AM అయింది కరెక్ట్గా రీచ్ అయిపోయాం పాండిచ్చేరికి. రైల్వే స్టేషన్ నుంచి గాయస్ పక్కనే మనకి రూమ్స్. అండ్ షో ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 20 meters ఉంటుంది అంతే. ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాం. రూమ్ కూడా చూపిస్తాం మీకు. సో ఇప్పుడే బాత్ చేశాను అనమాట. ఇప్పుడే రూమ్ ఖాళీ ఉంది. తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తారు. మీకు రూమ్ చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, ఇగ్నోర్ ద మెస్ గైస్. రూమ్లో ఏ చెత్తన్నా పట్టించుకోమాకండి, జస్ట్ రూమ్ చూడండి అంటే. ఈ 2 rooms అనమాట మాకు అలాట్ చేసినవి, 103, 104. సో ఇది ఇగ్నోర్ ద మెస్ గైస్. ఇది ఒక బెడ్, 3 members పడుకోవచ్చు. దాని మీద ఒక 4. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది రూమ్. సో ఏసీ ఉంది, మనకు లోపల గీజర్ ఉంది. సో రూమ్ అయితే అంతగా బాగాలేదు గాయస్. మీరు పక్కన ఎక్కడైనా చూసుకోండి, చాలా ఉంటాయి ఇలానే. అక్కడ కూడా కాస్ట్ తక్కువే ఇక్కడలాగే. సో ఇది రైల్వే స్టేషన్ పక్కనే పెద్ద చర్చ్, చూడండి ఎంత బాగుందో. సో తర్వాత ఫ్రెష్ అయిపోయేసి బైక్ రెంటల్స్కి వెళ్ళి బైక్స్ తీసేసుకున్నాం. మేము 8 members ఉన్నాం, 4 తీసేసుకున్నాం. ఎందుకంటే బడ్జెట్లో కంప్లీట్ చేయాలి కదా పాండిచ్చేరి అంతా. సో అందుకని మీరు బార్గెన్ చేయండి, మీకు కూడా ఇస్తారు. సో మేము అక్కడి నుంచి ఆరోవెల్లికి స్టార్ట్ అయిపోయాం బైక్ రెంటల్స్ నుంచి. ఇది పాండిచ్చేరి నుంచి 15 kilometers ఉంటుంది. తమిళనాడు. Okay. We are from Andhra Pradesh. Okay, local. Yeah. Actually, I have one YouTube channel. Can you say hi? Oh, there. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రీ పాస్ ఒకటి ఇస్తాడు, ఇది తీసుకొని మనం వెళ్ళాలి. సో ఆ గోల్డెన్ గ్లోబ్ చూడాలంటే 3 kilometers వాక్ చేయాలి. మధ్యలో గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూస్తే మామూలుగా ఉండదు. మీకు వీడియోలో చూస్తే జస్ట్ నార్మల్గా ఉన్నట్టుంది కదా, కానీ మన కళ్ళతో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. సో చూడండి, గోల్డ్ ప్లేటెడ్తో ఎండకి మెరిసిపోతుంది మేము ఉన్నప్పుడు అయితే అక్కడ.
చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు, మీరు కూడా రానరా. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఇలా ఉంటాయి, మీరు రావచ్చు. సో మా వాళ్ళు షాక్లో ఉన్నారు గైస్, అంతమందిలో నువ్వు అసలు ఎలా వ్లాగ్ తీస్తున్నారా అనేసి. సో మేము అక్కడి నుంచి వచ్చేసరికి 5 అయిపోయింది గైస్, లైట్ ఫెయిల్ అయిపోయింది. సో మేము బీచ్కి వచ్చేసాం, చూడండి రాక్ బీచ్కి వచ్చేసాం. ఎంత బాగుందంటే నైట్ కూడా వచ్చాం మేము, అంత బాగుంది. చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో రాక్ బీచ్ది, ఆసమ్ ఉంది. ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో తర్వాత చెత్త తినడానికి వచ్చేసాం గైస్. ఎంత బాగున్నాయంటే ఫుడ్ ఇక్కడ చాలా బాగున్నాయి. స్ట్రీట్ పక్కనే, ఇది పాండిచ్చేరిలో రాక్ బీచ్ పక్కనే ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా, ఫుడ్ స్ట్రీట్. ప్రతి ఫుడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, బడ్జెట్లోనే ఉన్నాయి, ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఫారినర్స్ కనపడ్డారు, మేము ఒక సెల్ఫీ దిగాం. తర్వాత వాళ్ళు కూడా మాతో ఒక సెల్ఫీ దిగారు. ఫ్రాన్స్ అంట వెళ్ళి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బీచ్కి వచ్చేసాం గైస్, ఈడెన్ బీచ్ ఇది. ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇది కూడా పక్కనే, మేము బైక్ రెంటల్స్ తీసుకునే దగ్గర. ఇక్కడ చాలా బాగా మాట్లాడింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మాకు తమిళ్ తెలియదు, నల్లారకు అన్నాం అంతే. సో తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చేసాం బోటింగ్ చేసేయడానికి. యా జస్ట్ ఇప్పుడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్కి వచ్చాం గైస్. మేము 8 మెంబర్స్ వచ్చాం. 3500 తీసుకున్నారు మా దగ్గర, పర్ పర్సన్ 500 అంట. మేము ఇంకా బార్గెన్ చేస్తే డిస్కౌంట్ ఇచ్చారు, మీరు కూడా ట్రై చేయండి. ఐ షో ద ఫుల్ వీడియో, ఎక్కడ పే చేయాలని అంతా. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది, ఇక్కడ మనీ పే చేసేయాలి, టోకెన్ తీసేసుకోండి. సో మనం డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు ఇలా, లైక్ దిస్. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం గాయస్. సే హాయ్ మనోళ్ళు. బ్రో యూట్యూబ్లో. సో మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్లో 4 ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇదే ఫిషింగ్ హార్బర్, నెక్స్ట్ ప్లేసెస్ అవి వచ్చిన తర్వాత చెప్తా. సో ఇది సెకండ్ది రివర్ మాత్, 2 రివర్స్ కలుస్తాయి అనమాట. చూడండి డిఫరెన్స్ చూడండి, ఈ వాటర్కి ఆ వాటర్కి చూడండి, కనపడిందో లేదో మీకు వీడియోలో. మాకైతే అక్కడ క్లియర్గా చాలా బాగా కనపడింది. బోటు చాలా థ్రిల్లింగ్ కూడా నడిపాడు. సో ఇది అరకమేడ్ అంట, దీని గురించి నాకు అంత తెలియదు. ఇది ఒక ప్లేస్, ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ అని చెప్పారు అంతే. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. వ్యూ మాత్రం ఉంది, బోటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తూనే ఉంది అక్కడ, అంత బాగుంది. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో తర్వాత లంచ్ చేయడానికి హోటల్ జీవ్ సంధ్యాకి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి ఫుడ్ అయిపోయింది. సో మేము పక్కన తిన్నాము, ఫుడ్ చాలా బాగుంది అక్కడ కూడా. మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మేము వచ్చేసరికి అయిపోయి ఉంటుంది, అంటే బాగానే ఉంటుంది నాకు తెలిసి. సో ఇది పక్కన హోటల్లో గైస్, హోటల్ నేమ్ తెలియదు, పక్కనే ఉంది. కానీ ఇది తొక్కు బిర్యానీ అంట, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. అరౌండ్ 120 తీసుకున్నాడు మాకు, ఆ ప్రైస్కి ఫుల్ వర్తి. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా సో ఫుడ్ తినేసేసి ఇంకా ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాం గైస్. 2-3 స్ట్రీట్స్ ఉన్నాయి అంతే, చాలా బాగున్నాయి ఇవి కూడా స్ట్రీట్స్. అక్కడే దిగాం ఫొటోస్, చాలా ఫొటోస్ దిగాం. ఇంకా లేట్ అయిపోతుంది, మాకు అరుణాచలం వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇంకా మేము బయలుదేరుతున్నాం. చూడండి ఎంత బాగున్నాయి స్ట్రీట్స్, చాలా బాగుంది ఇక్కడ కూడా. తర్వాత ఇంకా మేము వినాయకుడి టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడికి 2 వైఫ్స్ అంట. ఫస్ట్ టైం నేను ఇది చూడడం. నేను అంతగా టెంపుల్స్కి వెళ్ళను, బట్ వచ్చాను. బట్ చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. చిన్నగా చాలా వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి లోపలికి వెళ్ళలేదు ఫోను. సో మీకు బయట నుంచి చూస్తున్నాను అంతే. సో మేము ఇంకా బైక్ రెంటల్స్ ఇచ్చేసేసి బస్ స్టాండ్కి వచ్చేసాం. పాండిచ్చేరిలో ఉన్న బస్ స్టాండ్కి అరుణాచలం వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అరౌండ్ 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అరుణాచలం. సో బస్ ఎక్కేసాం. మాకు పర్ హెడ్ 60 రూపీస్ పడింది అరౌండ్ టికెట్ పాండిచ్చేరి నుంచి అరుణాచలంకి. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 11-11:15 అలా అయింది టైం. సో మా వాళ్ళందరూ పడుకున్నారు గైస్ చూడండి. ఇంకా నేనే ఆర్గనైజర్ కాబట్టి నేనే మేల్కుండే ఎప్పుడు వస్తుందా మ్యాప్స్ చూసుకుంటే ఎన్ని కిలోమీటర్స్ ఉందా అది ఇదంతా నేనే చూసుకోవాలి. ఆర్గనైజర్ అయితే ఇదే తలనొప్పి.
చూడండి ఎంత పీస్ఫుల్గా పడుకున్నారు మా వాళ్ళు, అందరూ పడుకున్నారు బస్సులో. సో అరుణాచలం రీచ్ అయిపోయి ఇంకా మేము ఈ రూమ్ తీసేసుకున్నాం. 2800 పడింది మాకు 8 మెంబర్స్కి కలిపి. మేము బార్గెన్ చేసాం, అందుకే అంతకి ఇచ్చాడు, లేకపోతే ఇంకా ఎక్కువ చెప్పాడు. చాలా రూమ్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవచ్చు అక్కడ. సో మేము 12కి చెక్ ఇన్ అయ్యాము రూమ్లో. ఇంకా కాసేపు రెస్ట్ తీసేసుకొని మేము 3 AM కరెక్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 6 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత గాయస్ ఎలా ఉందంటే నా వల్ల కాలేదు అసలు. నేను నడవగలను అనుకున్నాను, బేసిక్గా నేను నడవగలను ఎన్ని కిలోమీటర్స్ అయినా కానీ వితౌట్ చెప్పులు అనేది నాకు చాలా కష్టం. బట్ మా ఫ్రెండ్స్ హెల్ప్ చేసి దగ్గరుండి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాం మేము. ఇంకా మాకు అది చాలా లేట్ అయింది, 1 hour ప్లస్ పెట్టింది అక్కడ మోక్ష మార్గం దగ్గర. సో వెయిట్ చేసేసి అక్కడి నుంచి కూడా వచ్చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి నిదానంగా వెళ్ళాం. 5 hours పట్టింది మాకు టైం మొత్తం టోటల్ కంప్లీట్ చేసేసరికి. సో మాకు మధ్యలో జింకలు కూడా కనిపించాయి గైస్, కాసేపు ఆడుకున్నాం వీటితో, ఇంకెళ్ళిపోయాం, లేట్ అయిపోతుందని. హాయ్ గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణ 14 kilometers. చూసారుగా రాజగోపురం దగ్గరికి తిరిగి మళ్ళీ వచ్చాం. నాకు మాత్రం పులిసిపోయింది. మా ఫ్రెండ్స్ని అడదాం ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని. ఎంజాయ్మెంట్ నాకైతే కాళ్ళు బొబ్బలు పోయింది, 2 కాళ్ళు 2 పని చేయొచ్చు. కంప్లీట్ అవ్వాలని నడిచి 1 kilometer నడవాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్నింగ్ ఏం తినేసి ప్రదక్షిణ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ చేయడమే చాలా బాగుంటుంది. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం లావుగున్నోళ్ళు సన్నగున్నోళ్ళు లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందులో చూస్తారు. చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉన్నా ఫైనల్గా దేవుని చూసినప్పుడు ఆ కష్టం అంతా వెళ్ళిపోయింది. బాగుంది, చాలా బాగుంది. చెప్పాలి ఏదో ఒకటి చెప్పు, బాగుందని చెప్పు. ఎలా ఉంది చెప్పు. చాలా బాగా అనిపించింది. సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం గైస్. ఇది లడ్డు. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరు అలసిపోయారు, కాసేపు పడుకున్నారు, లేట్ అయిపోయింది. సో మా వాళ్ళని బాగా తిట్టేసి ఫుడ్ కూడా తినిపించకుండా బస్ ఎక్కిచ్చేసాను. ఎందుకంటే మేము గోల్డెన్ టెంపుల్ కవర్ చేసేయాలి మేము అనుకున్న ట్రిప్ ప్రకారం, కానీ మా ఎదవలు లేట్ చేసేసారు. అందుకే ఫుడ్ కూడా పెట్టకుండా బస్ ఎక్కిచ్చేసాను ఈ ఎదవల్ని. చూడండి అందరు నీరసంగా ఉన్నారు. సో వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం గైస్. ఇక్కడ లక్ష్మీదేవి చాలా బాగుంది, 70 kgs ప్యూర్ గోల్డ్ అంట, చాలా బాగుంది. దర్శనం కూడా బాగుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకా దర్శనం చేసేసుకొని ఫుడ్ తినేసి, ఇదే పక్కనే 90 rupees పడింది మాకు మీల్స్. ఇంకా తినలేదు కదా మా వాళ్ళు, ఇంకా ఆనందంతో ఇంకా తినేస్తున్నారు, ఎట్లున్నా బాగుంది అంటున్నారు. సో అయిపోయిన తర్వాత ఇంకా మేము నైట్ స్టే ఇక్కడ టెంపుల్లోనే ఉన్నాం. వెయిటింగ్ హాల్ అని ఉంటుంది ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో. మేము ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఫ్రీగానే పడుకోవచ్చు ఇంకా, ఎందుకంటే మనం బడ్జెట్ కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉండండి, బాగుంటుంది. వాష్రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేదు. మేము బ్లాంకెట్స్ అవి తెచ్చుకున్నాం, ఇంకా కింద వేసుకొని పడుకున్నాం. సో మేము ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాట్పాడికి. 9:45కి మాకు ట్రైన్ ఉంది. మాకు అరౌండ్ 50 rupees పడింది ఆటోకి. సో కాట్పాడికి వచ్చేసాం గైస్. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ముందే ఉన్నాం మేము, ట్రైన్కి 1 hour ముందు ఇంకా రీల్స్ చేసేసుకొని బయలుదేరినాం. సో ఫైనల్గా ట్రిప్ అయిపోయింది గైస్. మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 2 AM అయింది. అంతే మరి. సబ్స్క్రైబ్.